పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్. టికెట్ రేట్లు లేకుండానే, అంటే టికెట్ రేట్ల పెంపు అనే అంశం ప్రతి సందర్భాల్లో సినిమాకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తాయి. ప్రభుత్వాలని కొంత వాళ్ళు వేడుకుంటారు, ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తూ ఉంటాయి. టికెట్ రేట్లు అమాంతంగా 100-200 పెరిగిపోవడం మనం గత సినిమాల్లో చూసాం. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి మాత్రం ఎటువంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే ఈ సినిమా రిలీజ్ చేయాలని చెప్పి మేకర్స్ డిసిషన్ తీసుకున్నారు. సాధారణ ధరలకే సినిమాను విడుదల చేస్తున్నారు మూవీ టీం. అయితే మల్టీప్లెక్స్లో దీని ధర 295 రూపాయలు ఉండబోతోంది. సింగిల్ స్క్రీన్స్లో 175 రూపాయలు. అయితే ఈ నిర్ణయంతో థియేటర్లోకి సామాన్య ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా భారీ స్థాయిలో చేరుకునే అవకాశం ఉంది. సో తాకిడి పెరగడమే కాకుండా భారీగా అక్యుపెన్సీ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా మాకు రావాల్సిన అమౌంట్ వచ్చేస్తాయి. కాబట్టి మేము టికెట్ ధరల్ని పెంచాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ప్రధాన థియేటర్లో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఉదయం 7:30 నుంచే షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 4 గంటల షోకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి అల్లు సినిమాస్, ఆ సినిమా థియేటర్లో, ఆ మల్టీప్లెక్స్లో ఫస్ట్ సినిమా ఆడబోతోంది పవన్ కళ్యాణ్దే. సో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోనే అల్లు సినిమాస్లో ఫస్ట్ షో ప్రారంభం కాబోతోంది. సో పెద్ద ఎత్తున ఇప్పటికే బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. సో భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి సినిమా కాబట్టి చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో టికెట్ ధరలు ఏమాత్రం పెరగకపోవడంతో సామాన్య ప్రజల్లో, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎక్కువ స్థాయిలో టికెట్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ స్థాయిలో టికెట్స్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి కూడా. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిద్ర అందిస్తారు లైవ్ లో. అనిద్ర, సో టికెట్స్ ధరలో ఎటువంటి మార్పు లేదు, యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవబోతున్నాయి. నార్మల్గానే ఒక స్టార్ సెలబ్రిటీ సినిమా వస్తుందనంటే టికెట్ ధరల గురించి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం, గవర్నమెంట్ కొంత దానికి పర్మిషన్ ఇవ్వడం, ఆ తర్వాత టికెట్ ధరలు పెంచుకోవడం, ఇలాంటి రసాబాస్ చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళడం అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు మేకర్స్. మాకు టికెట్స్ ఎక్కువగానే వస్తాయి, ఎక్కువ స్థాయిలో ఆక్యుపెన్సీ ఉంటుంది, మేము టికెట్ ధరలు పెంచాము అని చెప్తున్నారు. సో ఈ డిసిషన్ పైన పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ సినిమా ప్రేక్షకుల్లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఎస్ మనోజ్, ఈ మధ్యకాలంలో ఒక భారీ బడ్జెట్ మూవీ, ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే డెఫినెట్గా టికెట్ ప్రైస్ అనేది హైక్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చుకోవడం, ప్రీమియర్ షోస్ వేయడం, ప్రీమియర్ షోస్కి స్పెషల్ ప్రైజ్ పెట్టడం అండ్ ఇంకా 10 days వరకు కూడా హైక్ తెచ్చుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ మూవీ ఎటువంటి టికెట్ హైక్ లేకుండా తెలంగాణలో నైజాంలో రిలీజ్ అవ్వడం అనేది ఫ్యాన్స్కి ఒక మంచి ఊరట, ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఉంది, 500 రూపీస్ టికెట్ కూడా ఫిక్స్ చేశారు అండ్ ఇంకా 10 days వరకు టికెట్ రేట్ కూడా హైక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ టికెట్ రేట్ని ఎందుకు ఇక్కడ హైక్ చేయలేదు, ప్రీమియర్ షోస్ ఎందుకు వేయట్లేదు అనే క్వశ్చన్ అయితే ఫ్యాన్స్ అందరిలోనూ క్వశ్చన్ ఉంది. అందరూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే March 18th ఈవినింగ్ నుంచి ప్రీమియర్స్ దురంధర్ 2 రిలీజ్ అవ్వబోతుంది. సో దురంధర్ 2కి నార్మల్ ప్రైస్తోనే టికెట్ రేట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇటు దురంధర్కి బుకింగ్స్ ఓపెన్ అయినాయి అండ్ ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా టికెట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి. March 27th రిలీజ్ అవ్వాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ని March 19th రిలీజ్ డేట్ని చేంజ్ చేసుకున్నారు. March 19th చేంజ్ చేయడానికి ప్రధాన కారణం ఇటు ఉగాది పండగ అండ్ ఇంకా రంజాన్ వీకెండ్స్ కూడా కలిసి వస్తున్నాయి. సో ఈ హాలిడేస్ అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి మంచి కలెక్షన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందని చెప్పేసి మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు. కానీ ప్రీమియర్స్ని, టికెట్ రేట్స్ని ఎందుకు హైక్ చేయలేదు అంటే ఇక్కడ దురంధర్ 2కి కూడా మంచి కాంపిటీషన్ ఉంది. దురంధర్ 2 ప్రీమియర్స్ ముందు రోజు వేస్తున్నారు. ఎటువంటి టికెట్ హైక్ లేకుండా దురంధర్ 2ని రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్కి టికెట్ రేటు పెంచితే మళ్ళీ అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అని మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా హైకోర్టు నుంచి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా టికెట్ రేట్ పెంచుతూ జీవోలు ఇచ్చిన తర్వాత హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుని టికెట్ రేట్స్ అనేవి పెంచొద్దు, టికెట్ రేట్ ఏదైనా సినిమాకి పెంచాలి అనుకుంటే 90 days ముందు రిక్వెస్ట్ పెట్టుకోండి, అప్పుడు మేము పరిశీలించి ఆ సినిమా బడ్జెట్ని బట్టి మేము టికెట్ రేట్ అనేది ఇస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. దీనిపై మైత్రి మూవీ మేకర్స్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు స్టే విధించారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కానీ లాస్ట్ మినిట్లో ఎందుకో డెసిషన్ మార్చుకున్నారు అనేది వినిపిస్తుంది. ఆ డెసిషన్ దురంధర్ 2 నార్మల్ టికెట్ రేట్స్తోనే ముందు రోజు రిలీజ్ అవుతుందని మార్చుకున్నారా, లేదు అంటే ఆక్యుపెన్సీ తగ్గుతుంది, ఫ్యాన్స్ మాత్రమే టికెట్ రేట్స్ పెంచితే వస్తున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ రావట్లేదు అని డెసిషన్ మార్చుకున్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు. సో మొత్తానికి నార్మల్ రేట్స్లో సింగిల్ స్క్రీన్ 175, మల్టీప్లెక్స్లో 295 రేట్తో రిలీజ్ అవ్వడం అనేది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తారు. కంటెంట్ బాగుంటే రిపీటెడ్గా కూడా ఓజీ సినిమాకి సైతం టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ తీసుకుంది మేకర్స్. కానీ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటే ఓజీకి పర్మిషన్ వచ్చింది, చివరి నిమిషంలో కోర్టుల వరకు వెళ్ళారు, కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నారు, కోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది టికెట్ ధరలు పెంచొద్దని చెప్పి చాలా వరకు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత వచ్చే రాజాసాబ్ విషయంలో కూడా టికెట్ ధరలు చివరి నిమిషంలో అర్ధరాత్రి 12 గంటల సమయానికి కూడా జియో రిలీజ్ చేసి టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఎందుకు వెనకడుగు వేశారంటే వాళ్ళు ఎందుకు పర్మిషన్ అడగలేదు? ప్రభుత్వం వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాదనుకున్నారా, లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ టికెట్ ధరలు పెంచితే ఆల్రెడీ దురంధర్ 2 లాంటి సినిమా చాలా దురంధర్ 1 సక్సెస్ అయింది కాబట్టి ఆ స్థాయిలో ఆ సినిమాతో